యో ఏంది అది? ఎందుకు అది కాగితాలు ఎరుకుంటున్నా? క్యాంపింగ్ కాగితాలు ఏదియా? ఏంది ఎందుకు? దొంగ దొంగ అట్లా అనుకుంటా కూడా ఎందుకు చూద్దిరా ఇన్ని? అది కాదు అది కాదు అది కాదు బాహుబలిలో అది ఏర్త చూడు పుల్లలో పిచ్చి పుల్ల పిచ్చి ఇంకో కట్టెలు వేరే ಈಗ నేను మారిపోతాయి అదే కళ్ళు కనబడకాయ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్. సో దారిలో ఆల్రెడీ చూసారు కదా, మేము మొత్తం ఫన్గా స్టార్ట్ అయిపోయాము. ఈ నుంచి మేము గండికోటకి అయితే వెళ్తున్నాము క్యాంపింగ్ వేయాలనేసి. దారిలో సుధీర్ యాడ ఏం కనబడితే ఇది ఆటోలో పెంచా ఆడు చూడు. కెమెరాలో చూడు సామి, నువ్వు కెమెరాలో చూడు. ఏ రోజు ఎందుకు చూడలేదా? చూడు ఎన్నెత్తుగా చిన్న 3 ముద్దలు ఇందాక ఆడ ఇంటికాడ వాళ్ళు ఎవరో బేసుకొని ఉండి వద్దు అంటే దెంగచ్చాడు. ఏమి వాళ్ళ ఇంటికాడ నుంచి కూడా తీసి మనం చలికి సావాలంటారా 3 ముద్దలు ఏం కాదు మళ్ళీ తెచ్చుకో. సరే ఇంకా గండికోటకి అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం 1 year ఏమో అవుతుంది. దారిలో ఇంకా కొన్ని కట్టెలు పేరుస్తా ఎవరికి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎలా ఉంటుందని 2026లో ఇప్పుడు ఆల్మోస్ట్ చలి అయితే సావకూడుతుంది. ఇప్పుడైతే ఈ చలికి పొయ్యి ఉండాలనేసి వెళ్తున్నాము. సో చలో గైస్, రాగానే మంట స్కామ్ చేసినాం అనమాట. అంటే ఎవరో ఇక్కడ తీసుకొని మంట వేసినంటే స్కామ్ చేసి వేసినాడు సుధీర్. స్కాములకి అన్నిటికీ నువ్వే హెడ్, కానీ దాంట్లో మళ్ళీ చెప్పుకోవాలని ఏముంది. సో ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు అనమాట. మేమే లేట్గా వచ్చాము. నువ్వు మంట వేసినట్టు కట్టుకోవడంలో మంట వేసినట్టు కాదు, ఎతకొచ్చినట్టు కాదు. ఇవన్నీ ఆల్రెడీ బొబ్బులు పెన్న మండుతాయి. బొబ్బులు కాదు, బొగ్గులు. తరుణ్ ఫస్ట్ టైమా వీడికి గండికోట రావడం? పొద్దున్నే మార్నింగ్ వ్యూ భలే ఉంటుంది. చాలా మంది వీడికి వచ్చేది అందరూ కూడా మార్నింగ్ వ్యూ చూసి ఎంజాయ్ చేయడానికి. నాకన్నా ఫస్ట్ లేచేది నువ్వు కదా ఆ టయానికి. ఓయ్ బీభత్సంగా ఉన్నట్టున్నాయి, కుక్కలు కుట్టుకొని వస్తున్నాయి. యా అది రెస్టారెంట్ కదా, గుడ్. లాస్ట్ టైం తిన్నాము అక్కడ, ఫుడ్ బాగానే ఉంది అక్కడైతే. వైట్ రైస్ ఆడ మనం ఫుడ్ తిన్నాం. వైట్ అడగలే నేను తిన్నా, చపాతీ తిన్నాను. బా తరుణ్ హెయిర్ స్టైల్ బాగుంది ఇందరం. అట్టే పెట్టు వండుతుంది. తరుణ్ మొత్తం ఎన్ని మంత్స్ పెంచినావు తరుణ్ ఆ హెయిర్? గుర్తులే, గుర్తు లేదు, మర్చిపోయా. సుధీర్ నువ్వు కూడా ఆ స్టైల్ ట్రై చేయి సుధీర్ ఒకసారి. అప్పుడు కానీ చెప్పు ఏందో. ఎందుకు పెళ్ళాం గుర్తు వచ్చిందిలే, వాళ్ళ పెళ్ళాం గుర్తు వచ్చిందిలే. పూజ చేసుకుంటాడు, మంత్రదండం ఉన్నట్టుందిలే. మంత్రదండం గైస్ మొత్తానికి అయితే మామూలుగా వచ్చి ఈడ వచ్చి కొనుక్కోవాలి. అదో ఆడ చూడండి కట్టెలు ఆడ కొనుక్కున్నాము. అంటే ఎందుకురా నేను ఉన్నా కదరా 300 నేను మిగిలిచ్చా కదా అని దారిలో కనచింటని వేసుకొని వచ్చాడు. తుత్తరాగదు సుధీర్కు. ఏం సుధీరు ఇది ఒక్కటే 10 వరకు వండుతుంది. చాలు కూడా ఎత్తేసినది. అది దొరికింది చెప్పు. దొరికింది. నడుతుంది. నీకు దేంతో కంఫర్టబుల్ అయితే దాంతో అల్లావుద్దీన్ అబ్దుల్లా దీపం. కూర నువ్వు గ్యాస్ పోతుందా?
ఏంది పెట్టడమే రావడంలే. ఎన్ని రోజుల నుంచి పోతాను అయ్యా దానికి, ఎన్ని రోజుల నుంచి చేస్తాను అయ్యా దాన్ని. అది స్టవ్ గ్యాస్ది పేలుతుందంటే ఇది ముగ్గురము. తెల్లారులు తాగుతా కూర్చోవాలని. తెల్లారులు అంటే దెంగదా అంటావా? అయిపోయింది అయిపోయింది వస్తే అయిపోయింది. పని చేయలేదు. డైరెక్ట్ అదే అడుగుతుంది కదా. అయ్యే పనులు కానీ తీసుకో. సుధీర్ ఇంతకు పాలు బ్రూ కాఫీ బాగా చేసావాను. బాగా చేయడం ఏంటిరా, పాలల్లో కాపోడు వేయడమే కదా. అదే అంటారు చూడు. ఇంత ముందు అంటే గైస్ ఒక పరదా బిర్యానీ చేయమంటే ఓరి ఏముందిలే ఊరి పరదా పరిచి బయట మూత పెడితే చాలు అదే పరదా బిర్యానీ అని చేశాడు. అటుంటాయి సుధీర్ వంటకాలు. చూడండి ఒక్క పుల్లతో ఎలిగించబోదని మూడు పుల్లలు పెడతాడు చూడండి. ఓం తరుణాయ నమః. మా అమ్మ సావ తెంగుతుంది దానికి పెడతాను. నిలబడుతుందిరా వాడు కూడా హిందీ అట్లా కూడా పైగా అంటే కానీ బై వాడేమన్నా వచ్చాడా ఒళ్ళులేక వాడు తరుణ్ అయిపోయింది. వాడు వేస్తాడు చూడు. వాని పేరు ఏం పేరు? చాయ్ వాళ్ళ డోలీ చాయ్ అట్ట చెయ్యి ఇట్టా ఇట్టా అన్నాడు చూడు. ఇరిగిపోతే కవ్వ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా వదలడు, దాన్ని అయితే వదిలేదు ఏమి ఉండదు. అయినా కూడా వదలలేదు సార్. నీళ్ళు లైట్ గా వేయాలి. నువ్వు అడిగాదు కాదు తరుణ్, కాదు టీ అమ్ముకోవచ్చు దాన్ని అందరి దగ్గర పోయి. దాని ఖర్చుల కన్నా వచ్చేది. సుధీర్ మంచి బిజినెస్ ఐడియా చూడు. అందరూ పడుకున్నారు, ఎవరికి ఛాయ్ లేదు. ఛాయ్ అనుకో పొద్దునకి 1000 రూపాయలు లెక్క వస్తుంది. కప్పులు మీరే తెచ్చుకోండి. గ్లాసులు దోశ తాగాల. మా అమ్మ అదే పనిగా చెప్పింది. కప్పులు అంటే కప్పులు తీసుకుందాం అనుకునే దారిలో మర్చిపోయినా. గుడి మొత్తం కట్టించి గంట లేకుండా చేస్తాం. ఎల్లమంట కదా మన బిస్కెట్ తిన్న ఆవు కూడా అట్టే ఉందన్నమాట. చలి కాంచుకుంటుంది. బిస్కెట్ మహిమ. ఏడబోయి వస్తున్నావా? కప్పులు తెల కదా మహానుభావుడు. అందుకనే తెచ్చినా నీ ఒక్కనే తెచ్చుకుంటే సరిపోతుంది. దీంట్లోనే తాగండి ముగ్గురా? మేము ముగ్గురం కదా వచ్చిండేది. మా ముగ్గురు మందు కొట్టే కాడ ఒక గ్లాసే కష్టం ఉంది. ఇంకొకటి దగ్గర పోవాల్సింది. అడిగిపోయా క్లాస్మేట్ డైలాగ్ చెప్పు ఒకసారి. అదే కదా డ్రెస్ కూడా కాదు, ఆడ బస్సు ఉంది, వాళ్ళు ఏమన్నా కప్పులు తెచ్చింటారా అలా తెచ్చాను. కాదు హోటల్లోనే ఉంటాయి కదా బస్సులు. ఉంటాయి వాళ్ళు కప్పులు లాగా. వీడియో తీర్చాలే రన్నింగ్ లోనే ఉంది. ఒక కప్పు రెడీ. అయ్యన్న భద్రంగా పెట్టుకో, అగ్గిలో పడుకోకుండా. ఎప్పుడన్నా ఆలోచించండి, మేము కప్పులు తేలేక కాదు. చూడు ఆడ తీర్చా ఆడ చూడు కెమెరామెన్. కాదురా నువ్వు మళ్ళా కవరింగ్ ఒకటి
కప్పులు తీసుకొచ్చినా ఇలా మర్చిపోయినా కూడా తెలుగు ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి తరుణ్ చూడండి ఫ్లాష్ మ్యాన్ మాదిరి ఎంత బాగా ఆలోచించి సుధీర్ పోయి అడగచ్చాడు, ఈ గ్లాస్ అడగచ్చాడు. తరుణ్ వచ్చేసి కప్పు నిజంగా మేము క్యాంపింగ్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి మర్చిపోవడము, దీన్ని ఏదో ఒక ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి తయారు చేయడము ఇది కామన్ అయిపోయింది. మంట దగ్గర అర్థం మంట తగ్గి వాళ్ళు చెప్తున్నాను కోవా చేస్తున్నా కోవా చేయాలంటే గూగుల్ చెరువు పాలకోవానా గూగుల్ చెరువు కాదు గండికోట పాలకు అట్లేమో ఇలా గలిపెడుతున్నాం పొంగకుండా అయ్యో అది కారందియా గిండ అదే కాదు మంట దగ్గర రంగరంతా గో మిక్సింగ్. ఏం కొట్టాడుకుంటారు ఇద్దరు? నీకా నాకా అదే నీకు లేదు నాకు లేదు. ఏమప్పా ఎన్నా కానీ ఇంకా కప్పులు రెడీ చేయండి. కాగలేదా? మరి అన్ని మిక్స్ చేసావు కదా అప్పుడే, చేసాం పడి ఉంటాయి ఆడానే పొంగు రావాలా పలుకుల్లో కాదు మన అంగడేదా ఓపెన్ చేసి ఇప్పుడే ఈ కాదు అంగడే అంగడి ఆటోలో ఉంది. ఇది కూడా వెయిట్ చాలు స్వామి నీకు కాదు పొద్దున్నే పరిగెత్తాలా ఏమన్నా దీంట్లో పోసుకోండి దాంట్లో పోసుకోండి కాదు చాలు అంటే ఆడ ఎత్తుకుంటాడు చూడు. దాంట్లో పోయి కాలిపోతుంది కాసు తీరు అదేమన్నా మందా కొలత తెచ్చారా? ఎక్కువ తాగకూడదు. అది కాదు ఇట్రా 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 బాదం పాలు అది దూరం చూస్తే కాదు కాదు కాదురా, నువ్వు తెచ్చిన కాపుడికి ఉడగట్టేది ఎందుకు తెచ్చావు? తెలీదు, మా అమ్మ పెట్టేది వేసుకొని వచ్చా. కాదు కాపీ లేవు ఇవి కాదు బాదం పాలు వేసుకుని అది కాదు మళ్ళీ ఏమంటున్నాడు సుండకపోతే చాలంట. అర్జుడు అర్జుడు అవును ఇన్నేం చేస్తాను నాకు కొద్దిగా వేయి సామి. నిన్నాకు వేరా చెప్తాను. చాలు చాలు మళ్ళీ కాళ్ళు వేసుకుంటాను, మళ్ళీ వేసుకుంటాను. బాటలు సుండ్రకపోదంట ఎవడో చెప్పినాడు, కారణం కూడా కాదు. వచ్చా ఇట్లా డబ్బాలు ఎప్పుకొచ్చేసినాము, సగం డబ్బా ఖాళీ అయిపోయినాయి, ఇంకా సగం డబ్బా ఉన్నాయి. పట్టు పెద్ద బిస్కెట్ కావాలి. ఇది పెద్దది అది కాదు ఇస్తా అది కాదు ఇంకొకటి ఉన్నది 5 తినకూడదు నువ్వు దొంగలరా. సో గైస్ ఇస్మానా కాదు ఉస్మానా పస్మాని అవుతుంది. బిస్కెట్ నీకు కాలుద్దాం కొద్దిగా ఇలా దీంట్లో ఇలా ముంజింగ్స్ తినండి గైస్ మీరు కూడా. రవ్వ ఉన్నట్టుందా మీరేం తింటావులేండో తీగా లోడబెట్టు. రాగి పిండి బిస్కెట్ వద్దు, ఇప్పుడు చెప్పలేదు బిస్కెట్ చల్లారిపోతుంది కాపీ. గైస్ అందరూ పడుకున్నారు, చలికి ఎవరు బయట లేరు, కేవలం మేము ఉన్నాం అనమాట. ఇక్కడ మందు కొడతా, వాళ్ళ బాడీలో వేడి పెంచుకుంటారు. వాళ్ళ కాడికే పోయి గ్లాస్ తెచ్చుకుని. ఏందిరా ఏం చేస్తారా మీరిద్దరు? లోటాలు వేసుకుని కాదు వాడు ఏదో
సినిమాలో డైలాగ్ అంటాడు చూడు, ఎటువంటి డ్రెస్సులు వేసుకొని తిరిగేవాడిని, ఎటువంటి అయ్యేవాడిని అట్ట ఎటువంటి కప్పులలో తాగేవాళ్ళం. లాస్ట్ ఎటువంటి కప్పులో తాగుతాను. లేనప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి చేయాలి, దోశల్లో తాగాలి. కానీ అంతే లేతారు నువ్వు ఎట్టంటే నువ్వు ఎట్టంటే చూడండి, సుధీర్ నీట్గా కప్పు కడిగి మళ్ళా పెట్టాడు. సెకండ్ కప్పు నా గ్లాస్ స్టాండర్డ్. వద్దు వద్దా ఇప్పుడు ఇంకా కొరవడం చెప్పాలి పెట్టే. టేబుల్ గడ్డలే నిమ్మకాయ పోసి నోట్లో పెట్టా. చూసాం ఎందుకు సన్ రైజ్ అలాంటి రైజులన్నీ చూడలేమంట. ఇంటికాడ తెల్లారితేనే లేచావు కదయ్యా ఈడేం లేయడానికి. అనుకోవడమే 4 అనుకున్నా, పనుకోవడమే 4 పడుకునేవా. టెంట్ తీసుకొని కప్పుకోవచ్చు కదా, ఇది తీసుకొని కప్పుకోవచ్చు కదా పైంది. లేకుండా అన్ని టెంట్లు ఉన్నాయి. నీకోసం రాత్రి అంతా వాళ్ళు టెంట్లు వేసినారు, ఒక టెంట్లోకి దూరొచ్చు కదా. లేదు అన్నీ ఇప్పుడు పొద్దునే వేశారు అన్ని టెంట్లన్నీ. సో అది గ్యాస్ మొత్తానికి అయితే చూడండి, అందరు ఇంకా ఏడంటే ఉండేవాళ్ళు, ఏడంటే తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కదా. మొత్తానికి అయితే బ్లాగ్ ఇలా ఎంజాయ్ చేసాం రాత్రి. ఇంకా ఇంటి నుంచి ఇంటికి బయలుదేరుతాం ఇంకా. సో ఓకే, బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్యాంపింగ్స్, అడ్వెంచరింగ్ అంతా ఈ ఛానల్లో వస్తుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్, లవ్ యూ ఆల్. ఇప్పుడు ఒక రౌండ్ పోతే మళ్ళీ చాలా సేపు వస్తుంది.